శ్రీమాత్రే నమః. సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. వైష్ణవులు చేసుకోరు, శైవులు చేసుకోరు, అసలు అక్కడ ఉన్నది వైష్ణవ క్షేత్రం కాదు శైవ క్షేత్రము అంటూ. నాకు మా తాతగారు ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి గురించి నా చిన్నప్పుడు చెప్పేవారు. ఎందుకంటే మా తాతగారు పూర్వీకులు వాళ్ళు ఏం చేసేవారు, పిఠాపురం జమీందార్ దగ్గర గురువులు అనమాట. అందుకని మా తాతగారు తరచుగా ఇలాంటి విషయాలు నాతో చెప్తూ ఉండేవారు. అలా నాకు చిన్నప్పుడు ఎన్నో విషయాలు చెప్పారు. అందులో ఈ సత్యనారాయణ స్వామి వారి గురించి కూడా చెప్పారు. మా తాతగారి పేరు శ్రీమతి తిరుమల వెంకట బాబయ్యాచార్యులు. తాతగారును రామస్వామి తాతగారు ఇద్దరూ కలిసి మా ఇంటి దగ్గరే హోమియోపతి మందులు ఉచితంగా ఇచ్చేవారనమాట. రామస్వామి తాతగారు కూడా నన్ను బంగారం బంగారం అని చెప్పి పిలిచేవారు మా తాతగారిలాగే. అసలు మామూలుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ, ఏదైనా కష్టం వచ్చిన వాళ్ళు కానీ ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కష్టం తీరిపోతుందని చెప్పి చెప్తారు. ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే, మేరు పర్వతము ఆయన భార్య శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తారనమాట. విష్ణు అనుగ్రహంతో వాళ్ళకి ఇద్దరు కొడుకులు జన్మిస్తారు, భద్రుడు, రత్నకుడు. అయితే భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారిపోతే, రత్నకుడు కూడా తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ స్వామిగా వెలిసిన రత్నగిరి, అదే మన రత్నాచలము అని చెప్పంటాం కదా, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం, ఆ కొండగా మారిపోయారనమాట. ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం గురించి మనకి స్కాంద పురాణం రేవాఖండంలో ఉంటుంది. ఆ లిపిని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను, ఒకసారి చూసుకోండి. అసలు దీని కథ ఏంటంటే, గోరస గ్రామ ప్రభు శ్రీ రాజా ఇనుగంటి వెంకట నారాయణ ఆయన ఏలుబడిలో అరికంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉండేదనమాట. ఆ గ్రామానికి ఆయన ప్రభు. అక్కడే ఈరింక ప్రకాశరావు అనే ఒక బ్రాహ్మణుడు కూడా ఉండేవాడు. ఆయన మహావిష్ణు భక్తుడు. ఒకసారి వీళ్ళిద్దరికీ ఒకే సమయంలో శ్రీ మహావిష్ణువు కల్లో కనిపించి రాబోయే శ్రావణ శుక్ల విదియ మఖా నక్షత్రంలో గురువారం రోజున రత్నగిరిపై నేను వెలుస్తున్నాను, నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించండి అని చెప్పి మాయమైపోతారు. మర్నాడేమో వీళ్ళిద్దరూ కలుసుకుంటారు. వాళ్ళకి వచ్చిన కళని ఇద్దరు చెప్పుకుంటారనమాట. ఖరనామ సంవత్సరము శ్రావణ శుక్ల పాడ్యం నాటికి అన్నవరం చేరుకుంటారు వీళ్ళిద్దరు. అక్కడ స్వామివారిని వెతుకుతూ ఉంటారు. కేకారణ్యం కదా, కొండలు, ఎక్కడ ఉన్నారని చాలా వెతుక్కుంటూ ఉంటే ఒక అంకుడు చెట్టు పొదల్లో సూర్యకిరణాలు బాగా తీక్షణంగా పడుతూ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తుంటే సూర్యకిరణాలు మామూలుగా మనకి పడుతూ ఉంటాయి కదా, అలా కాకుండా విభిన్నంగా పడుతున్నాయి. అలా విభిన్నంగా పడుతున్నాయి ఏంటని చెప్పి ఆశ్చర్యం వేసి ఆ పొదను తొలగించి చూస్తే అక్కడ స్వామివారి యొక్క మూర్తి కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఆ స్వామివారి యొక్క మూర్తిని రత్నగిరి కొండ మీదకి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠిస్తారు 1891లో. అంటే స్వామివారి ఇప్పుడు ఏ కొండలో అయితే మనకి ప్రతిష్ఠించి కనిపిస్తున్నారో అక్కడ కాకుండా దీని వెనక ఇంకొక కొండ ఉందన్నమాట. అక్కడ స్వామివారు దర్శనమిచ్చారు తప్ప అక్కడ కింద ఉన్న రామాలయం ఏదైతే ఉందో అక్కడ ఉన్న అంకుడు చెట్లలో మాత్రము స్వామివారు కనిపించలేదు. ఈ ఆలయము అగ్ని పురాణం ప్రకారం నిర్మించబడింది. అయితే 1891లో ఎలా ప్రతిష్ఠించారు అంటే, మనం స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు మొదటి అంతస్తులోనేమో పీఠము, దాని మీద ఒక స్తూపము, ఆ స్తూపం పైన రెండో అంతస్తులోనేమో మనకి స్వామివారు కనిపిస్తారు కదా. అయితే ఇక్కడ ఈ పీఠం ఏదైతే ఉందో అక్కడ పీఠం కింద శ్రీ విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని ప్రతిష్ఠించారనమాట. ఎలా ప్రతిష్ఠించారు? మామూలుగా మనకు అందరూ ఏం చెప్తూ ఉంటారంటే, కాశీలో ఒక సిద్ధుడికి ఈ సత్యనారాయణ స్వామి వారే కల్లో కనిపించి యంత్రాన్ని అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ ప్రతిష్ఠించు అని చెప్తారు. కానీ జరిగింది అది కాదు. కాశీ నుంచి సిద్ధుడు రావడం నిజమే, ఆ యంత్రాన్ని తీసుకురావడం కూడా నిజమే. కాశీ నుంచి ఆ సిద్ధుడు ఎందుకు వచ్చారు అంటే, బెండపొడిలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. చాలా అద్భుతంగా ఉంటారు స్వామి. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి ఆయన యంత్రాన్ని తీసుకొచ్చారనమాట. కానీ చీకటి పడిపోయింది, రాత్రి అయిపోయింది. ఈయన యంత్రంతో వచ్చిన విషయం చాలా మందికి తెలుస్తుందనమాట. అప్పటికే రత్నగిరి మీద స్వామివారిని ప్రతిష్ఠించాలని చెప్పి అనుకుంటారు కదా. అయితే అప్పుడేమో ఈ కాశీ నుంచి వచ్చిన సిద్ధుడితో చెప్తారనమాట, రత్నగిరి మీదేమో స్వామి స్వయంభువు, అక్కడ మనం ప్రతిష్ఠిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఈ కాశీ నుంచి వచ్చిన సిద్ధుడిని అక్కడ ప్రతిష్ఠించడానికి ఒప్పిస్తారనమాట. అలా ఈయన తెచ్చిన యంత్రాన్ని అన్నవరంలో ప్రతిష్ఠించవలసి వచ్చిందనమాట. అసలు ఎంతటి అద్భుతమైన యంత్రము అంటే అది, అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేయించుకుంటే ఎటువంటి బాధ కష్టమైనా సరే తీరిపోతుంది అని చెప్పి మా తాతగారు నాకు చిన్నప్పుడు చెప్పారనమాట. చాలా మహిమాన్వితమైన యంత్రం అది.
ఆ యంత్రం వల్లే అంత వైభవంగా స్వామివారు వెలిగిపోతున్నారు అని చెప్పి చెప్పారనమాట. అయితే ఇక్కడ విష్ణు పంచాయతనం కూడా ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకు ఈ మధ్యలో స్వామివారు ఉన్నారు, ఆ చుట్టుపక్కల 4 వైపులనేమో మనకి పంచాయతనం కనిపిస్తుంది. అమ్మవారు, అలాగే సూర్యనారాయణ స్వామి, గణపతి, మహేశ్వర స్వామి వారు ఇవన్నీ ఉన్నారు కాబట్టి విష్ణు పంచాయతనము అని చెప్పి అంటారు. విష్ణు పంచాయతనము అంటే అసలు పంచాయతనము అంటే ఒకే పీఠం మీద ఉండాలి. అలా ఒకే పీఠం మీద లేవు, అవి చుట్టూ ఉన్నాయి తప్ప ఒకే పీఠం మీద లేవు కాబట్టి అది పంచాయతన క్షేత్రం కాదు. కానీ విగ్రహాలు ఉన్నాయి కాబట్టి పంచాయతన క్షేత్రం అని చెప్పి చెప్పేస్తారు. కానీ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇది పంచాయతనము అని చెప్పి మాత్రం అనరనమాట. సరే అన్నా తప్పేం లేదు కానీ, ఎందుకంటే లోపల స్వామివారు అందరూ ఉన్నారు కాబట్టి. ఈ మొదటి అంతస్తులో ఈ యంత్రం ఉందన్నమాట, చాలా మహిమాన్వితమైన యంత్రం. ఆ యంత్రం ఎలా ప్రతిష్ఠించారో తెలుసుకుందాం కదా. అయితే ఈ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఏమైంది, మొదటి అంతస్తులోనేమో యంత్రం ఉంది, రెండో అంతస్తులోనేమో స్వామివారు ఉన్నారు కదా. ఆ స్వామివారు ఉన్నప్పుడు ప్రతిష్ఠ ఎలా జరిగిందంటే అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారు అనమాట. అక్కడ స్వామివారికి మీసాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అనంతలక్ష్మి అమ్మవారినే రమా సహిత సత్యనారాయణ స్వామివారు అని చెప్పి పిలుస్తాం. అసలు మొదట్లో అమ్మవారు స్వామివారే ఉండేవారు. అయితే తర్వాత ఏం చేశారు అంటే అక్కడ పరమేశ్వరుణ్ణి కూడా ప్రతిష్ఠించడం జరిగిందనమాట. అలా ఒకే పీఠం మీద ఒకవైపేమో అమ్మవారు, ఒకవైపేమో పరమేశ్వరుడు, మధ్యలో సత్యనారాయణ స్వామివారు మనకి కనిపిస్తారు. త్రిమూర్త్యాత్మక క్షేత్రము అంటే కింద ఏ పీఠం అయితే ఉందో దాన్ని బ్రహ్మగారు, అక్కడ లోపల ప్రతిష్ఠించిన యంత్రమేమో బ్రహ్మగారికి రూపం ఉండదు కాబట్టి ఆ యంత్ర రూపంలో బ్రహ్మగారు ఉన్నారు. ఆ మధ్యలో స్తూపం ఏదైతే వచ్చిందో అదేమో శివలింగము, ఆ రెండో అంతస్తులోనేమో స్వామివారు ఉన్నారు కాబట్టి ఆది మధ్య అంతము ఆ ఒకే పీఠం మీద ముగ్గురు ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే, ఎవరికి నచ్చిన విధంగా ఎవరి విధానంగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కానీ అసలు జరిగిన విషయం అయితే ఇదనమాట. తర్వాత ప్రతిష్ఠించారు పరమేశ్వరుని, అక్కడ ముందు లేదు. అయితే స్కాంద పురాణంలో ఇలా ఉంది, త్రిమూర్త్యాత్మక క్షేత్రంగా వెలుస్తాను అని చెప్పి అక్కడ ఉంది అంటారు. కానీ మొదట అక్కడ స్వామివారు కూడా ఏమని చెప్తారు, నేను అక్కడ నీకు దర్శనమిస్తాను అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, నా తల మీద నిన్ను మొయ్యాలి అని అనుకుంటున్నాను అన్నప్పుడు తథాస్తు అంటారు స్వామివారు. పరమేశ్వరుడు వెలిసినప్పుడు లేరు. అలాగే కింద స్తూపమే తప్ప అది శివలింగం కాదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇది వైష్ణవ క్షేత్రము, తదుపరి శైవ క్షేత్రంగా కూడా అది పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి. అయితే ఈ వైష్ణవులు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోరు, అలాగే శైవులు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోరు. ఎందుకంటే శైవులకేమో ఆరాధ్య దైవం శివుడు, వైష్ణవులకేమో ఆరాధ్యమేమో మహావిష్ణువు కాబట్టి వాళ్ళు వ్రతం ఏం చేసుకోరు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు డబ్బుల కోసం ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మొదలు పెట్టారని చెప్పి అంటున్నారు అని చెప్పి నాకు కామెంట్స్లో చాలామంది అడిగారనమాట. ఇది మధ్యలో వచ్చిందేం కాదు. ఒకటి ఆలోచించి చూడండి, సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసేటప్పుడు కూడా రమా సహిత సత్యనారాయణ స్వామి వారు అని చెప్పి చదువుతాం, ప్రతి చోట అదే ఉంటుంది కదా. అక్కడ కేవలం పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించినందుకు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్నే చెయ్యొద్దు అంటే అది ఎంత హాస్యాస్పదమో ఒక్కసారి ఆలోచించండి. చేస్తే తప్పేంటి, సత్యనారాయణ స్వామి వారు అంటే ఎవరు, విష్ణుమూర్తి కదా. అక్కడ కేవలం శివుణ్ణి ప్రతిష్ఠించినందుకు అక్కడ మహావిష్ణువును కూడా మనం వదిలేసుకుంటున్నాం అనమాట. అంటే మన పంతం కోసం విష్ణుమూర్తిని కూడా వదిలేసేంత స్థాయికి మనం వెళ్ళిపోతున్నాం. అలాగే శ్రీహరిని ఎప్పుడు విరజ, గంగా, సరస్వతి నదులు సేవిస్తూ ఉంటాయి కదా. అదే సంప్రదాయంలో ఇక్కడ స్వామి చుట్టూ పంప నది సేవిస్తూ ఉంటుందన్నమాట. అది ఎలా అంటే త్రేతాయుగంలో పంపాతి అనే స్త్రీమూర్తి శ్రీహరి కోసం తపస్సు చేస్తుంది. స్వామివారు అనుగ్రహిస్తారు. అప్పుడు పంపాతి అడుగుతుంది, నేను నిన్ను సేవించే భాగ్యాన్ని కలిగించు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు స్వామివారు అంటారు, నువ్వు నదిగా అవతరించి నన్ను సేవిస్తావు అని చెప్పి చెప్తారనమాట. అలా పంపాతి పంపా నదిగా రత్నగిరి కొండల్లో ప్రవహిస్తుంది. స్వామివారికి నిత్యం పంపా జలంతోనే అభిషేకాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే స్వామివారి కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది అంటే వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున జరుగుతుంది. చాలా శాస్త్రీయంగా జరుగుతుంది. అసలు మామూలుగా పెళ్ళిళ్ళు జరుగుతుంటే ఎదుర్కోవాల సన్నాహాలు ఎలా అయితే జరుగుతాయో, మామూలుగా ఆడపిల్ల కోసం వెతుకుతూ ఉంటారు కదా, మగ పెళ్లి వారు వస్తూ ఉంటారు కదా,
అలా ఆడపిల్ల వైపు వాళ్ళు కొంతమంది, మగపిల్ల వైపు వాళ్ళు కొంతమంది నుంచుంటారనమాట అర్చక స్వాముల వారు. అర్చక స్వామి వారు అలా నుంచుని ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్తూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళు అంటారు, ఈ పిల్లని మా అబ్బాయికి ఇవ్వండి అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు ఆడపిల్ల వైపు వాళ్ళు అంటారు, అమ్మా ఎలా ఇస్తాము, మీ పిల్లాడికేమో ఎక్కువ మంది కన్యలను వరించే గుణం ఉందని విన్నాము, అంతేకాకుండా తాటకి పూతన మొదలైన స్త్రీలను కూడా నిర్దయగా చంపేశాడని విన్నాము. కృష్ణుడిగా వచ్చినప్పుడేమో సొంత మేనమామనే చంపేశాట, మా అమ్మాయి ఏమో అమాయకురాలు, కనుక మా అనంతలక్ష్మిని మీ వరుడికి సరిపోదేమో అనిపిస్తుంది అంటూ వీళ్ళు చక్కగా చాలా బాగా అద్భుతంగా వింటుంటే నవ్వుస్తూ ఉంటాయన్నమాట. ఇలా వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. చివరికి ఈ వరుణ్ తరపున వాళ్ళు నచ్చ చెప్తే వధువుని ఇవ్వడానికి సమ్మతిస్తారనమాట. అలా ఎదుర్కోలు ఉత్సవం పూర్తవుతుంది. అలాగే ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది. ఇక్కడ వనదుర్గ అమ్మవారి ఆలయము, కనకదుర్గ అమ్మవారి ఆలయము ఉంది, రామాలయం ఉందనమాట. ఆయనే క్షేత్రపాలకుడు. ఈ రామాలయాన్ని కూడా దర్శించుకోండి. ఎప్పుడైనా సరే ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏం చేసినా ధర్మం తప్పకుండా మనం మన కర్తవ్యాన్ని బాధ్యతలని వదిలిపెట్టకుండా భగవంతుడి పాదాలు పట్టుకుంటే అప్పుడు భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అంతే తప్ప మనం అన్నీ చేసేసి భగవంతుడా నన్ను రక్షించు, నన్ను అనుగ్రహించు అంటే మాత్రం ఎప్పుడూ పలకడు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అయితే వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలని అడుగుతారు. ఏ రోజైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా రవి సంక్రమణ పుణ్యకాలం ఏకాదశి పౌర్ణమి తిథుల్లోనూ, అలాగే ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి ఈ సమయాల్లో సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసుకుంటే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్తారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రతీ నెల చేసుకుంటారు. అయితే కాశీ నుంచి సిద్ధుడు వచ్చి యంత్రాన్ని బెండపూడిలో స్థాపించాలి అని అనుకున్నారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఏదేమైనా సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనకి స్కాంద పురాణంలో ఉన్న రేవాఖండంలో కనిపిస్తుంది. వ్రతం అంటే ఒక నియమం, ఒక గొప్ప పట్టుదల. నేను ఈ వ్రతాన్ని పురాణంలో చెప్పినట్లు తూచా తప్పకుండా చేస్తాను అని ఒక దృఢ నిర్ణయం చేసుకోవాలి. మనస్సుని ఆ విధంగా సంసిద్ధం చేసుకోవాలి. మనస్సుకి ఏకాగ్రతని కలిగిస్తుంది. సామాజిక దృక్పథంతో చూస్తే జన్మ వలన కానీ, సంపద వలన కానీ, అధికారం వలన కానీ ఒకరు పెద్ద ఒకరు చిన్న అనే భావాలను వదిలి స్వామి ముందు భక్తులందరూ సమానులే అని అంగీకరించి వ్రతానికి పూనుకోవాలి. మనస్సులో సమతాభావం నింపుకొని అందరినీ పిలిచి ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు విశ్వవ్యాపి అయిన శ్రీ మహావిష్ణువే అని పురాణం చెప్తోంది. ఈ లోకాన్ని నడిపించే దేవతలందరూ స్వామి నియమించిన వారే. వీళ్ళందరితో కూడిన విష్ణువునే మనం ఈ వ్రతంలో పూజిస్తాం. ఈ విషయాన్ని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆ విషయాన్ని మనం మర్చిపోయి వీళ్ళు చెయ్యొచ్చు, వాళ్ళు చెయ్యొచ్చు, డబ్బుల కోసం వాళ్ళు మొదలెట్టారు, డబ్బుల కోసం వీళ్ళు మొదలుపెట్టారు అనే పిచ్చి మాటలు మాత్రం దయచేసి మాట్లాడకండి.